హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ మన వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసి నేర్చుకుందామండి. చూసేసి మీరు కూడా ఎలా చేయాలో నేర్చేసుకుని ప్రిపేర్ చేసేసుకుని టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోండి. ఆ చికెన్లోకి కడిగే ముందు ఒక పావు టీ స్పూన్ పసుపు వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు వేసి వీటిని బాగా కలిపేసుకోండి. ప్రతి ముక్కకి అంటేలాగా పసుపు ఉప్పు బాగా కలపండి. చికెన్ పీసెస్కి బాగా ఇలా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టేస్తే చికెన్లో ఏమన్నా బ్యాక్టీరియాస్ ఉన్నా వెళ్ళిపోతుందండి. తర్వాత ఇలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేయండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత 4 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, మిస్ అయింది. తర్వాత ఇందులో అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా 2 వేస్తే బాగుంటుంది. తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ప్యాకెట్ వేస్తే కూడా బాగుంటుంది, బట్ ఇలా వేస్తే వీటిలో ఫ్లేవర్స్ మనకు ఎక్కువ గ్రేవీలో బాగా తగులుతాయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఒక 2 ఆనియన్స్ సరిపోతాయి. 2 ఆనియన్స్ బాగా వేసుకొని ఇలా బాగా కలిపి పెట్టేసేయండి. తర్వాత ఇది తొందరగా మగ్గాలంటే ఆనియన్స్ కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్. ఇలా మగ్గిన తర్వాత ఒక 2 టమోటాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసేసి బాగా కలిపేసేయండి. మీకు ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చూసుకొని వేసుకోవాలి టమోటాస్. గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటా ఎక్కువ వేసుకోండి, పర్లేదు. కొంచెం డ్రై ఉన్నా చాలనుకుంటే ఒక టమాటా వేసుకోండి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం వేసేసేయండి. వేసి ఇలా టమాటా ముక్కల్లో బాగా కలిపేసేయండి. కొంతమంది టమాటా చివరిలో వేస్తారు, కానీ అలా కంటే ఇలా వేస్తేనే మనకు గ్రేవీ టేస్టీగా వస్తుందండి. కాబట్టి టమాటాలని ముందే వేసేసేయండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఫ్లేమ్ ఇక్కడ హై పెట్టకండి, ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టుకొని బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఇలా కదుపుతూ ఉండాలండి, ఇది అడుగంటిపోతుంది. మనం ఇంకా వాటర్ వేయలేదు కదా, వాటర్ ఇప్పుడే వేయకూడదు. చికెన్లో నుంచే మనకు వాటర్ రిలీజ్ అవుతుందండి ఎక్కువ. ఆ వాటర్తోనే మనకు 50% దాకా ఆ చికెన్ ఉడికిపోతుంది. కాబట్టి వాటర్ వేయకండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుండే. ఇప్పుడు మనం కలుపుకొని కొంచెం బాగా ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి ఆ విధంగా మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. చూసి వేసుకోండి మీరు. ఇలా వేసిన తర్వాత చూసుకోండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. కాబట్టి మనకు చివరికి వచ్చేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది కదా కర్రీ, ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చికెన్ దాదాపు 90% దాకా ఉడికిపోయిందండి. ఇలా చూసుకోండి, స్పూన్తో ఇలా నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది ఎంతవరకు ఉడికింది అని. ఇంకా 10% ఉడికితే చాలు అన్నప్పుడు మనం పౌడర్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండి, మీరు చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఇక్కడ టేస్ట్ చూసి వేసుకోండి. ముందు 1 స్పూన్ వేయండి, టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. పౌడర్స్ అన్నీ వేసేసాక ఇలా బాగా కలిపేసేయండి. చికెన్ కూడా హెల్తీనే అండి, మనకు ప్రోటీన్ ఉంటుంది కదా. తర్వాత చికెన్ మసాలా వేయాలండి. నేను 1 కేజీ చికెన్కు ఇది 5 రూపీస్ ప్యాకెట్ అండి చికెన్ మసాలా వేసేసాను. మొత్తం వేసేసి బాగా కలిపేసేయండి. ఈ చికెన్ మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకండి, ఒక 2 నిమిషాలు చాలు. తర్వాత చివరిలో మనం ఇలా కొత్తిమీర వేసేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి చాలు. ఇంకేం ఉడకాల్సిన అవసరం లేదు. కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు తగులుతూ ఉంటుంది.
ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.